పానకంలో పుడక చందమామ కథ. ప్రతిష్టానపురంలో సుదర్శన్ వర్మ అనే కులీనుడైన యువకుడు ఉండేవాడు. అతను విద్యావంతుడు, ధనవంతుడు కూడాను. అతను వివాహం చేసుకోదగిన వయసులో సుహాసిని అనే ఒక అందమైన కన్యను చూసి ప్రేమించాడు. సుహాసిని పరువుగల వంశంలో పుట్టినదే అయినా వారి కుటుంబం అంత సంపన్నమైనది కాదు. ఆమె తండ్రి చాలా కాలం క్రితం చనిపోయాడు. సుహాసినిని, ఆమె తల్లిని ఆమె మేనమామ శంభుదాసు అనేవాడు పోషిస్తున్నాడు. ఈ శంభుదాసు ధనపిశాచికి తమ్ముడు, పరమలోభి, డబ్బు కోసం ఎలాంటి హీనమైన పనులైనా చేసేవాడు. అతను ఎంతో ధనం కూడబెట్టి కూడా తన చెల్లెల్ని, మేనగోడల్ని సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పోషించేవాడు. తన మేనగోడలు సుహాసినికి పెళ్లి చేసే భారం తనపైన ఉండడం చేత ఆమెను ఎవడో ఒకడికి ముడిపెట్టి తన భారం దించేసుకుందామనుకున్నాడు. అయితే శంభుదాసు తెచ్చిన సంబంధాలన్నిటికీ సుహాసిని తీవ్రంగా ఆక్షేపణ తెలిపింది. అసలు సంగతి ఏమిటంటే, సుహాసినిని చూస్తూనే సుదర్శనుడు ప్రేమించినట్టే సుహాసిని కూడా అతన్ని చూడగానే ప్రేమించింది. ఒకే ఒక్కసారి సుదర్శనుడు సుహాసినితో 2 క్షణాలు మాట్లాడగలిగాడు. అప్పుడతడు సుహాసినితో, నీకు సమ్మతమైతే మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లి మాటలు ఎవరితో మాట్లాడాలో చెప్తే ఆ ప్రయత్నం చేస్తాను అన్నాడు. మాకు రక్షకుడు మా మేనమావ శంభుదాసు గారు. ఆయన ధాన్యం వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆయన ఇల్లు ఫలానా చోట అని సుహాసిని సుదర్శనుడికి చెప్పింది. ఆ రోజే సుదర్శనుడు తన స్నేహితుణ్ణి శంభుదాసు దగ్గరకు పంపి సంగతి సందర్భాలు చెప్పి తనకు సుహాసినికి పెళ్లి జరిగేటట్లు చూడమన్నాడు. సుదర్శనుడు చాలా గొప్ప వంశానికి చెందినవాడని, గొప్ప ధనికుడని తెలియగానే శంభుదాసు గుండె ఆగిపోయింది. ఈ పెళ్లి చేస్తే తనకు ఎంత ఖర్చైనా అవుతుంది. అదీ కాక సుదర్శనుడి వంటి అల్లుడు వచ్చినాక తన చెల్లెలు తనను దేవుడల్లే చూడటం మానేస్తుంది. ఇప్పటిలాగా తాను వారిద్దరినీ శాసించలేడు. ఇదంతా ఆలోచించి పరమలోభి, కర్కోటకుడు అయిన శంభుదాసు సుదర్శనుడికి తన మేనగోడలనిచ్చి పెళ్లి చేయి నిరాకరించాడు. అంతటితో పోనివ్వక అతను తన చెల్లెలింటికి వెళ్ళి సుహాసిని ధనికులైన కుర్రవాళ్లకు గాలం వేస్తున్నది. డబ్బున్న కుర్రవాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. నేను దానికి తగిన సంబంధాలు తెస్తే అది తోసి పారేసింది. దాని కళ్ళు నెత్తికెక్కాయని అప్పుడే అనుకున్నాను అని తన చెల్లెలతో అన్నాడు. పిల్ల ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళటం లేదన్నయ్యా. సాయంకాలం నేను గుడికి వెళ్ళేటప్పుడు నా వెంట వస్తుంది. ఇద్దరము తిరిగి ఇంటికి వచ్చేస్తాం అన్నది సుహాసిని తల్లి. మరి ఇకనేం? సాయంకాలం అప్పుడే పొగరబోతు కుర్రవాళ్ళందరూ వీధుల్లో వేటగాళ్ళలాగా తిరుగుతారు. రేపటి నుంచి ఒక పని చేయి. నేను కూడా రోజు దేవుడి దర్శనం చేసుకుంటూనే ఉంటాను. కానీ సాయంత్రం వేళ కాదు, తెల్లవారుజామున. అప్పుడు గుడికి అర్చకుడు తప్ప ఎవరూ రారు. జనం రావటం మొదలుపెట్టే వేళకు తిరిగి ఇంటికి చేరుకోవచ్చు అన్నాడు శంభుదాసు. శంభుదాసు ఎన్నో పాపాలు చేస్తే కానీ డబ్బు సంపాదించలేనివాడు కావడం చేత ఆ పాపాలన్నీ పోగొట్టుకునేటందుకు రోజు తూర్పు తెల్లవారికి ముందే గుడికి వెళ్ళి దేవుడి ముందు చెంపలు వేసుకుని మళ్ళీ పాపాలు చేయటానికి హడావిడిగా ఊరి మీద పడేవాడు. అన్న చెప్పిన దానికి ఎన్నడూ వ్యతిరేకించిన చెల్లెలు సాయంకాలం పూట గుడికి వెళ్ళటం మానేసి సుహాసినితో సహా తెల్లవారుజామునే దేవుడి దర్శనానికి వెళ్ళటం మొదలుపెట్టింది. సుదర్శనుడు సుహాసినిని రోజూ చూసి సంతోషించగలందులకు ప్రతి సాయంకాలము పని కట్టుకుని గుడికి వెళ్తూ వస్తున్నాడు. తల్లి వెంట ఉండడం చేత సుహాసిని తన ప్రియుడితో మాట్లాడే అవకాశం ఏమాత్రం లేకపోయినా అతనిలాగే చూసి సంతోషించేది. అతను కేవలము తనను చూడటం కోసమే రోజు గుడికి వస్తున్నందుకు ఆమెకు ఎంతో తృప్తి కలిగేది. అయితే శంభుదాసు అడ్డుపట్టడం వల్ల సుదర్శనుడికి సాయంత్రం వేళ గుడిలో సుహాసిని కనబడటం మానేసింది. 2 రోజులు వరుసగా ఆమె కనిపించకపోయేసరికి అతనికి పిచ్చెత్తినట్టయింది. ఆమె ఇంటి మీద తన మనుషులను నిఘా ఉంచి సుహాసిని తెల్లవారుజామునే గుడికి వెళుతున్నదన్న సంగతి తెలుసుకున్నాడు సుదర్శనుడు. అతనికి పొద్దెక్కి లేచే అలవాటున్నది. సుహాసిని కోసం అతను చీకటితోనే లేవటం అలవాటు చేసుకుని తాను కూడా అదే సమయానికి గుడికి హాజరయ్యాడు. సుహాసిని ఒక్క క్షణం పాటు మాత్రమే అతన్ని చూసింది. ఆమె కళ్ళు మెరిశాయి. కానీ అతనికేసి ఆమె మళ్ళీ చూడలేదు. దానికి కారణం ఆమె వెంట ఉన్న శంభుదాసు. ఆ మనిషి ఆమె మేనమామై ఉంటాడని సుదర్శనుడు సులువుగా గ్రహించాడు. తూర్పు తెల్లవారికి ముందే తమతో పాటు మరొక యువకుడు కూడా గుడికి హాజరు కావటం గమనించి శంభుదాసు సుదర్శనుడికేసి అనుమానంతో కొరకురా చూశాడు. సుదర్శనుడికి ఆగ్రహం వచ్చింది. శంభుదాసు గురించి అతను అదివరకే చాలా విషయాలు తెలుసుకుని ఉన్నాడు. ఆయన నానా గడ్డి కరిచి డబ్బు సంపాదించడమే కాక సుహాసినిని, ఆమె తల్లిని పోషిస్తున్నట్లు నటిస్తూ చాలా హీనంగా చూస్తున్నాడు. ఇంతకన్నా కూడా సుదర్శనుడికి కోపం తెప్పించిందేమంటే
శంభుదాసు సుహాసిని తనను పెళ్లాడి సుఖంగా ఉండటానికి రాహులాగా అడ్డుపడ్డాడు. శంభుదాసుకు తగిన ప్రాయశ్చిత్తం ఎలా చేయటమా అని ఆలోచించి సుదర్శనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను తిన్నగా గుడి ధర్మకర్త వద్దకు వెళ్ళి, అయ్యా ధర్మకర్త గారు, మన దేవాలయం ఎందరో అనాథలను పోషిస్తున్నది. కానీ అనాథ పరమభక్తుడు అయిన ఒక పెద్ద మనిషి, దేవుడి దయకు పాత్రుడైన వాడు పైకి కానరాని దారిద్ర్యం అనుభవిస్తున్నాడు. ఆయన పేరు శంభుదాసు అని విన్నాను. ఆయన ఒకప్పుడు తాను తిని ఇతరులకు పెట్టగలవాడేట. అయితే తాగుడు జోదము మొదలైన వ్యసనాలకు బానిసై పూర్తిగా చిదిగిపోయాడు. కానీ తన దారిద్ర్యాన్ని కానీ తన దైవభక్తిని కానీ లోకానికి తెలియనివ్వడు. ప్రతిరోజు చీకటితో దేవాలయానికి వచ్చి దేవుడికి మొక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు ఏ రోజు తెల్లవారుజామున గుడికి వెళ్ళినా కనిపిస్తాడు. రేపు వచ్చే రథసప్తమికి బీదలకు అన్నదానాలు వస్త్రదానాలు చేసేటప్పుడు దేవాలయంలో నుంచి తృణమో పణమో ఆయనకు కూడా ఇప్పిస్తే బాగుంటుందని తోచింది. తరువాత మీ ఇష్టం అన్నాడు. ధర్మకర్త అనాథలంటే చాలా దయగలవాడు. పూజారిని అడిగి ఒక పెద్ద మనిషి రోజు చీకట్లో ఆలయానికి వస్తాడన్నది రూఢి చేసుకున్నాడు. తరువాత ఒకరోజు ఆయన శంభుదాసును స్వయంగా చూశాడు కూడా. రథసప్తం వచ్చింది. ఆ రోజు గుడికి చాలామంది వచ్చారు. శంభుదాసు తన చెల్లెల్ని మేనకోడల్ని వెంట తెచ్చాడు. సుదర్శనుడు తన స్నేహితులను 10-12 మంది వెంట తెచ్చాడు. ధర్మకర్త ఆ రోజు దగ్గరే ఉండి పూజలు అభిషేకాలు జరిపిస్తున్నాడు. శంభుదాసును చూడగానే ధర్మకర్త చిల్లర డబ్బులు మూట ఒకటి తెచ్చి శంభుదాసు చేతిలో ఉంచి, ఇది దేవుడి ప్రసాదం. మీరు సమస్త వ్యసనాలకు లోనే చెదిగిపోయారని తెలిసింది. తాగుడు జూదము వ్యభిచారము లాంటివి ఎవరినైనా జయిస్తాయి. కానీ మీరు వాటిని జయించారని విని నాకు చాలా ఆనందమైంది అన్నాడు. శంభుదాసుకు ధర్మకర్త అనేది ఏమీ అర్థం కాలేదు. ఆయన మూట విప్పి చూస్తే అందులో రాగి డబ్బులున్నాయి. అయ్యో పాపం, ఎంత భక్తుడో అంటూ సుదర్శనుడు అతని వెంట వచ్చిన మిత్రులు ఆ మూటలో చిల్లర డబ్బులు వేశారు. శంభుదాసు కోపంతో అరుస్తూ, ఏమిటిది? అంతా నేనెవరనుకున్నారు? ముష్టివాణ్ణి అనుకున్నారా అని గట్టిగా అరిచాడు. సుదర్శనుడు తన మిత్రులతో సహా చల్లగా బయటికి జారుకున్నాడు. ఈ వార్త త్వరలోనే ఊరంతా తెలిసింది. శంభుదాసును చూసి అందరూ నవ్వసాగారు. ఎరిగిన వాళ్ళు, ఏమయ్యా తాగటం మానేసావట, మాతో చెప్పనన్నా లేదే? చిల్లర డబ్బులు కావాలంటే గుడిదాకా ఎందుకు వెళ్ళటం? మేము లేమా? మమ్మల్ని అడుగు అంటూ హేళన ప్రారంభించారు. తర్వాత సుదర్శనుడు సుహాసిని ఇంటికి వెళ్ళి శంభుదాసు వాళ్లకు తనకు చేసిన అన్యాయం గురించి చెప్పి తాను సుహాసినిని పెళ్లాడు కోరుతున్నానని, తానే వారికి అండగా ఉంటానని అన్నాడు. ఇందుకు సుహాసిని తల్లి చాలా సంతోషించింది. సుదర్శనుడికి సుహాసినికి యథావిధిగా పెళ్లి జరిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.